ఆసియా వర్కర్లతో గత రాష్ట్ర ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో జరిగిన చర్చల్లో యూనియన్తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా వాటన్నింటినీ అమలు చేయాలని జీవోలు విడుదల చేయాలని కోరుతూ ఆసియా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. ఇందులో భాగంగా ఏలూరు కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నాలో జిల్లా వ్యాప్తంగా వందలాది మంది ఆసియాలు తరలివచ్చారు. ఈ ధర్నా కార్యక్రమానికి జిల్లా అధ్యక్షురాలు కమల అధ్యక్షత వహించారు. ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పోసమ్మ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున కలెక్టరేట్ల వద్ద ధర్నాకి పిలిపివ్వడం జరిగింది. ఆశా వర్కర్లు గత 19 సంవత్సరాలుగా ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఈ సేవలు అందించే క్రమంలోనే అనేక సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. యూనియన్గా పోరాటాల ద్వారానే కొన్ని సమస్యలు పరిష్కారం అవుతూ ఉన్నాయి. కానీ ఈ రోజున చాకరీ పెరుగుతూ ఉంది, వేతనాలు మాత్రం ఈరోజు రోజు రోజుకి తగ్గిపోతూ ఉన్న పరిస్థితి. పెరిగిన ధరలతో చూసుకుంటే ఈ రోజున ప్రభుత్వం ఇచ్చేటువంటి వేతనాలు అసలు వర్కర్లకు కుటుంబానికి వాళ్ళ జీవనోపాధికి కూడా చాలని పరిస్థితి. 24 గంటలు ప్రజలను అంచిపెట్టుకుని సేవలు అందిస్తూ ఉన్నాం. ఈరోజు సంబంధం లేని పనులతోటి ఒకవైపున జిల్లా అధికారులు పిఎస్సి స్థాయి నుంచి వర్కర్లని పరిభారంతో ముంచుతూ ఉంటే ప్రభుత్వాలు మారుతూ ఉన్న కొద్దీ వాళ్ళకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకొచ్చి గ్రామాల్లో పట్టణాల్లో కమిటీల పేరుతోటి వర్కర్ల మీద ఇంకా భారం పెంచి ఒత్తిడి రాజకీయ వేధింపులు పెరిగి వర్కర్లను ఇంటికి పంపించే పని ఒకవైపున రాజకీయ పార్టీలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాకు పిలిపివ్వడం జరిగింది. 2024 ఫిబ్రవరి 9వ తేదీన రాష్ట్ర వైద్య అధికారులైనటువంటి కుటుంబ సంక్షేమ అధికారులు అలాగే రాష్ట్ర డైరెక్టర్ అయినటువంటి ఆశా నోడల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ఆశా యూనియన్